शादी में द्राक्ष रस खत्म हो गया, शादी में कुछ चीज़ कम होता है तो कितना तकलीफ होता है अपने को मालूम है। खाना कम हो गया, कुछ कम हो गया तो लोग कैसे भागदौड़ करते हैं। उस शादी में प्रभु यीशु और उनकी माता जी आई है, द्राक्ष रस खत्म हो गया। యేసు ప్రభు అంటున్నాడు, అమ్మ ఇంకా నా సమయం రాలేదు. తల్లి అయిన మరి అంటుంది పరిచారకులకు, ఆయన చెప్పినట్లు చేయండి, యేసు ప్రభు చెప్పినట్లు చేయండి. प्रभु यीशु जैसा बोलता है ऐसा तुम करो. अपन भी इसलिए प्रभु जैसा बोलता है ऐसा करने का. నేను ద్రాక్షావళి, నేను తీగలు, మీరు ద్రాక్షారసం ఎట్లా అయిపోతుంది కదా. యోహాను 15 में है ना पहला वचन, ద్రాక్షారసం అయిపోయింది. అమ్మా నా సమయం ఇంకా రాలేదు. తల్లి అయిన మరే పరిచారకుడు ఆయన చెప్పినట్లు చేయండి. కొద్వ మనం వచ్చి కూర్చుంటాం, దేవుని దగ్గరికి వచ్చినాం, ఆరాధిస్తానికి వచ్చినాం, మన ఇంట్లో ఏదన్నా కొద్వ ఉంటే తీర్చాడా దేవుడు? ప్రభు తీర్చాడా? ఆయన చెప్పినట్లు చేయండి. प्रभु जैसा बोलता है ऐसा तुम करो. तुम्हारे घर में ये कमी है, कुछ चीज़ नहीं है, क्या तकलीफ है, हर तकलीफ का, मुसीबत का जड़ प्रभु यीशु को फॉलो करो, तुम्हारा प्रॉब्लम सॉल्व होता है. ఆయన చెప్పినట్లు చేయండి అంటున్నది ఆమె మరి అమ్మ. అదే అంటున్నారు కదా. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పింది మీరు చేయండి బస్. మన ప్రభువు మనకేం చెప్తున్నో అది చేయాలా. నా ఇంట్లో కొదవ వచ్చింది, मेरे घर में ये कमी आया, मुझे ये कमी है, प्रभु जैसा बोलता ऐसा करो, तुम्हारा हर मुसीबत दूर होएगा. అన్నీ ఇదవుతుంది. పెండ్లిలా ద్రాక్షారసం అయిపోయింది. పెండ్లిలో ఎంత అవమానం. పెండ్లిలో ఏదైనా ఒకటి తక్కువ అయితే వాళ్ళు బగ్గ ధనవంతులు, పెళ్లి ఘనంగా జరిగింది, ఏమైంది అన్నం తక్కువ పడ్డదట. అరే వాళ్ళు కరోడ్పతి మేడ మిద్దెళ్ళు ఉంటారు, మటన్ తక్కువ అయిందట పెళ్లిలో, కూర తక్కువ పడ్డదట. ఎంత అవమానం. ఆ పెళ్లికి ప్రభు అయిన యేసుక్రీస్తు అలా తల్లి పిలువబడ్డారు. ఎవరి పెళ్లిలో తేలది. 9వ వచనం 10వ వచనంలో ఉన్నది. విందుశాల అంటున్నాడు, ముందు మంచి ద్రాక్షారసం తాగిపించి తర్వాత జబ్బు ద్రాక్షారసం తాగిపిస్తారు. నువ్వైతే ఇప్పటిదాకా మంచి ద్రాక్షారసమే తాగిపిస్తున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నది ఇంత మంచి ద్రాక్షారసం? ముందు మంచిది తాగిపించి తర్వాత నీళ్ళు కలిపి తాగిపిస్తారు. కూర తక్కువ పడితే కూరలో ఉడుకుడుకు నీళ్ళు పోస్తారు, పలసగా చేస్తారు, సప్ప చేస్తారు, తాగిపిస్తారు, తినిపిస్తారు. తిను చలో. రుచి గల భోజనము, రుచి లేని భోజనం, జబ్బు గల ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం రెండు ఉన్నాయి. మంచి ద్రాక్షారసం, రెండు ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం, జబ్బు గల ద్రాక్షారసం, రెండు ద్రాక్షారసం. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు చెప్పినట్లు మనం చేయాలి. ప్రభు ఏది చెప్తాడో అది చేయాలి. మంచి ద్రాక్షారసం ఉన్నది, జబ్బు ద్రాక్షారసం ఉన్నది. ఇంతవరకు నువ్వు మంచి ద్రాక్షారసం తాగిపిస్తున్నావు అంటే నువ్వెవరు? అందరం 6వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో 6వ వచనం, 6వ వచనం తీసి యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోతున్నారు. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు ఉన్నాయి, 6 రాతి బాణాలు ఉన్నాయట. 6 రాతి బాణాలు
అక్కడ ఉన్నాయి. దయచేసి అందరూ కొంచెం టాపిక్ హార్డ్ ఉన్నది కానీ మనం అర్థం చేసుకుందాం. 6 రాతి బాణాలు ఉన్నాయి అక్కడ. ఆ రాతి బాణను నీళ్లతో లింపాల. యూదుల యొక్క ఆచారం ఏమున్నా తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బయట ఆ రాతి బాణాలకు వెళ్ళే నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలా. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలా. ఆడ శుద్ధి చేసుకునాలా కదా. యూదుల ఆచార ప్రకారం రాతి బాణాలు నీళ్లు లింపి ఉంటే అందులో కాళ్ళు చేతులు కడుక్కొని రావాలా. దాని అర్థం ఏంది? నీ అపవిత్రత, నీ చెడ్డ సనము, నీ చెడ్డ గుణము, నీ చెడ్డ తలంపులు, నీ చెడ్డ ఆలోచనలు అక్కడ కడుక్కొని శుద్ధి చేసుకొని లోపల వచ్చి కూర్చుంటే దేవుణ్ణి ఆరాధించాలా. ఇంతే కదా ఈ మాట. శుద్ధి చేసుకొని రాలా. యూదుల ఆచార ప్రకారం రాతి బాణాలు 2 వేసి 3 మేడేసి అంటే ఉన్నాయి. చూడు కావాలంటే యూదుల శుద్ధీకరణ ప్రకారం 2 వేసి 3 వేసి తూములు పట్టు, 2 వేసి 3 వేసి తూములు ఉన్నాయి. అవి నీళ్ళతో లింపి పెట్టుండ్రి. అవి కడుక్కునాలా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు के पास आने के बाद अपने हाथ पैर शुद्धि करना है, शुद्धि करके अंदर आना है. इसराइल का वो आदत है. अपने अपवित्रता को, अपने गलत कामों को शुद्धि करके ప్రభు का पास आना है. రావాలా. శుద్ధి చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించాలా. మరి ఏమంటున్నది? ఆయన చెప్పినట్టు చేయండి మీరు. ఆయన ఏం చెప్తున్నాడు? 2 వేసి 3 వేసి తూములు ఉన్నాయి. అందులోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని శుద్ధీకరణ చేసుకొని రావాలా. మనం మన కాళ్ళు చేతులు కడుక్కొని రావాలంటే మన గుణము మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించాలా. నువ్వు తాక్కుంటా తినుకుంటా చీడ కూర్చుండి ఆరాధిస్తే దేవుడు అంగీకరించాడు. నువ్వు చెడ్డ ఆలోచనలు కాడికి వచ్చి దేవుని దగ్గర వచ్చి ఆరాధిస్తే నీ ఆరాధన దేవుడు అంగీకరించడు. నువ్వు అబద్ధమాడి మోసం చేసి దేవుని దగ్గరికి వచ్చి ఆరాధిస్తే దేవుడు నీ ఆరాధన అంగీకరించాడు. నీ ఇంట్లో ఏం కొదువ ఉన్నదో, నీ ఇంట్లో ఏం తక్కువ ఉన్నదో, నీ ఇంట్లో వాళ్ళు రోగంతో ఉన్నారో, ఎవరు బాధతో ఉన్నారో అదంతా పోవాలంటే నువ్వేం చేయాల? ముందు నీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దేవుని దగ్గరికి వచ్చి కూర్చుండాలి. ఇది నిర్గమకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో ఇది ఉండదు. మీరు ఇంటికి పోయి చూడండి. నీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దేవుని దగ్గర కూర్చుండాలా. నీ గుణం ఎట్లున్నది పరీక్షించుకునాలా. ప్రభా, నాకు అబద్ధం ఆడే అలవాటు ఉన్నది, తీసేసి రావాలా. నాకు చెడ్డ కన్నులు ఉన్నాయి చూసేటి, అందరి పాప కన్నులతోనే నేను చూస్తున్నా, తీసి పారవేసి రావాలా. నాకు ఎప్పుడు తాగేట అలవాటు ఉన్నది, అది మర్చిపోవాలా. దేవుడు చెప్పినట్లు చేయాలి. యేసు ప్రభు చెప్పినట్లు నువ్వు చేయాలా. యేసు ప్రభు చెప్పినట్లు నువ్వు చేయాలా. అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది, ఆయన చెప్పినట్టు చేయు. నువ్వు నీ చేతులు కాళ్ళు కడుక్కో, వచ్చి దేవుని మందిరంలో కూర్చుండు. నీకేం తక్కువ ఉన్నది? పరిశుద్ధపరచుకొని రావాలని దేవుని వాక్యము చెప్తున్నది. 2 తూములు దయచేసి చాలా చక్కగా 2 తూములు 3 తూములు. 2 తూములు అంటే ఏంటి? 2 బాణాలు, 2 కుండలు. 2 అంటే ఏంటి? ఒకటి ధర్మశాస్త్రం, ప్రభు వాక్యం, ఒకటి ధర్మశాస్త్రము. రెండవది బలి అర్పించుట. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలా, మళ్ళా బలి అర్పించాలా. 2 తూములు. ధర్మశాస్త్రం దేవుని వాక్యం చదవాలా, ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలా, అనుసరించి ఆరాధించాలా. ఇంకొకటి నీ తప్పులు ఒప్పుకొని అంటే బలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంకి వచ్చి ఆరాధించాలి. ఈ 2 తూములు. धर्मशास्त्रम पठिंचाला, प्रभु के वचन को ज्ञान करना है और दूसरा चीज़ अपना बलि चढ़ाना है. बलि चढ़ विरिగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి, అది అర్పించాల మనం. ఇవి 2 తూములు. 6వ వచనంలో రాసిన ప్రకారం 2 తూములు. దేవుని వాక్యం చదవాలా, ఆ కట్టడలను అనుసరించాలా, ఆ ప్రకారంగా మనం జీవించాలా, మన తప్పులు ఉంటే ఒప్పుకొని దేవుని ఆరాధించాలా. ఇవి 2 తూములు. ఇంకా ఉన్నాయండి 3 తూములు ఉన్నాయి చూడాలి దాని కింద. 3 తూములు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిండు. ప్రేమించి
ప్రేమించి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించిండు. తండ్రి ఆకర్షించితేనే కానీ నీవు దేవుని దగ్గరికి రావు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తున్నావు అంటే దేవుడిని నేను ఒక ఆకర్షించిండు, నీకు అనిపించింది దేవుని దగ్గరికి రావాలా, ప్రభు దగ్గరికి రావాలని నీకు ఒక ఆలోచన పుట్టింది అని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు. లేకుంటే ఉత్తగా వస్తారు ఎవరన్నా, అరే నా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, నా ఇంట్లో బాధలు ఉన్నాయి, నా బాధలు పోవాలా అంటే నేను దేవుని దగ్గరికి పోయి వచ్చి ఆరాధిస్తా. దేవుడు నీకు ఒక ఆకర్షణ ఇస్తాడు, అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నేనేం చేస్తాడు, పవిత్రపడతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం, ఈ వచనం తీసుకొని చూడండి. 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అంటున్నాడు. తండ్రి దేవుడిని ఆకర్షించకుంటే నువ్వు దేవుని దగ్గరికి రావు. నువ్వు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినావు అంటే దేవుడికి ఒక పేరే పని ఇచ్చిండు, అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు కదా. దేవుని దగ్గరికి వచ్చినాక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టిండు. తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపిండు. మనల్ని ప్రేమించి నా కొడుక చెడ్డ అలవాట్లో ఉండకరా, పాప పనులు చేయకరా, తొందరగా చనిపోతావు, నువ్వు దేవుని దగ్గరికి రా. నువ్వు దేవుని దగ్గరికి వస్తావంటే నీ ఇల్లు బాగుపడుతుంది. పేరే పని రాగా నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. దేవుని దగ్గరికి వచ్చినాక ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగంపబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి ఇస్తున్నాడు. ఇది నా శరీరం, దీన్ని తీసుకొని తినండి. మీ అందరి గురించి నేను శ్రమపడ్డా. ఆ తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం, దీనిలోని మీరు తాగుండ్రి. అదే మంచి ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసం నువ్వు తాగితే నువ్వేమైపోతావు, శుద్ధి అవుతావు. అది తాగకన్నా ముందు నువ్వు తాను పరీక్షించుకున్నాలా, నేను ఏమై ఉన్నా ప్రభా, నా పాత జీవితంను నేను శుద్ధి చేసుకుంటా, నా పాత క్రియలను నేను శుద్ధి చేసుకుంటా. నీకు ఏ అలవాటు ఉండవచ్చు, నీకు ఎక్కువ టీవీ చూసుకుంటా అన్ని కార్యాలు చూసేది అలవాటు ఉన్నదా, తీసిపారేయి. నీకు పాపపు ఆలోచనలు వస్తున్నాయా, తీసిపారేయి. ఇంకోళ్ళని మోసం చేసే ఆలోచనలు నీకు వస్తున్నాయా, తీసిపారేయి. శుద్ధి చేసుకో తాను. ఇది నా రక్తం, నీ గురించి చిందించడా రక్తం అని ప్రభు ద్రాక్షారసం తీసిస్తున్నాడు. అది ఇచ్చిన తర్వాత మన దేవుడు పరిశుద్ధాత్మకు అప్పగిస్తాడు. ఇది 3వ తూము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 2 తూములు 3 తూములు అంటున్నాయి అక్కడ రాసినాయి. 2 తూములు ధర్మశాస్త్రము, దేవుని వాక్యము. ఇంకోటి ఏంటంటే విరిగి నలిగిన హృదయం బలి అర్పించాలా. 3 తూములు ఏంటంటే తండ్రి ఆకర్షించి మనలను దేవుని దగ్గరికి రప్పించిండు. మనం వచ్చినాం ఇప్పుడు దేవుని దగ్గరికి. ప్రభు మనతో పనిచేసి ఆయన ద్రాక్షారసం, ఆయన శరీరం మనకి ఇస్తున్నాడు. ఇది తీసుకొని తినండి, పరీక్షించుకొని తాను మీరు ఏం చేస్తున్నారు, మీ తప్పులు ఏం చేయండి, శుద్ధి చేసుకోండి. అప్పుడు నీ ఇంటికి బాగా అవుతుంది. పెళ్ళిలో ద్రాక్షారసం తక్కువైంది, ద్రాక్షారసం తీరాలంటే నువ్వు చక్కగా, నీ ఇంటిలో ఏదైనా కష్టం ఉండదంటే ముందు నువ్వు సరిదిద్దుకో, నీ స్వభావం సరిదిద్దుకో, నీ క్రియలు సరిదిద్దుకో, తర్వాత నువ్వు ఆరాధించు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలను ఇది చేస్తున్నాడు, ప్రేరేపిస్తాడు. అప్పుడు మనము దేవుని మాటలు వింటాము. యేసు చెప్పినట్లు చెయ్యి అంటున్నాడు. ఒక వచనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు యేసు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కానేగాడు. స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు ఆత్మ నీలో లేకుండా, నువ్వు దేవుని ఆత్మ లేకుండా నువ్వు
ఆయన వాళ్ళు కానే కాం. ఆయన వాళ్ళు కానప్పుడు మనకు మన అవసరాలు ఎట్లా తీరుస్తాడు? మన అవసరాలు తీరాలంటే ఆయన చెప్పినట్లు వినాలా, యేసుప్రభు చెప్పినట్లు వినాలా. యేసుప్రభు అంటున్నాడు 2 తూములు, ధర్మశాస్త్రము, విరిగి నలిగిన హృదయంతో ఆరాధించు. ధర్మశాస్త్రంలో రాసిన ప్రకారం అనుసరించు, విరిగి నలిగిన నీ తప్పులు ఒప్పుకొని ఆరాధన చేయు. తండ్రి ఆకర్షించకుంటే నువ్వు రావు. వచ్చిన తర్వాత యేసుప్రభు ఆయన చెప్తున్నాడు, నా కొడుక నీ గురించి నేను ప్రాణం పెట్టిన, పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చిన నేను నీ గురించి, నువ్వు మంచిగా బతకాలా, నువ్వు నరకం పోవద్దు, దేవుని దగ్గరికి రా, నా దగ్గరికి రావాలా. అక్కడ పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి విందులో నువ్వు ఉండాలా. దేవుని ఆత్మ మనలో లేకుంటే మనము ఆయన వారం కామని ప్రభు వాక్యం ఈరోజు నీతోని నాతోని మన అందరితో చెప్తున్నది. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే మన కల్మషం, మన చెడ్డ అలవాట్లు, మన చెడ్డ అవి కడుక్కునాలా. ఆడ 2 రాతి బాణాలు ఉన్నాయి, ఇంకా 3 రాతి బాణాలు ఉన్నాయి. ఆ రాతి బాణాల్లో మనకు చెప్తున్నాయి, అందులో నువ్వు కడుక్కొని నువ్వు పరిశుద్ధంగా ఉండి అవి నీళ్లు లిండి ఉండాలా. మనము లిండి ఉండాలా, పరిశుద్ధాత్మతో లిండి ఉండాలా, దేవుని వాక్యంతో లిండి ఉండాలా. అప్పుడు అది ఏంది? మంచి ద్రాక్షారసం. మంచి దేవుని దగ్గరికి పోయినప్పుడు మంచి ద్రాక్షారసం. ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉన్నది. ఆ పెళ్లిలో నువ్వు ఉంటావు, నేను ఉంటా, మనమందరం ఉంటాం. మంచి ద్రాక్షారసం ఎవరు తెలుసా? మన పాపాలు శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా ఉండి మన కుండ నిండి ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. మనం అపవిత్రంగా ఉండి దేవుని దగ్గర ఏమీ పొందలేము. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. నీ ఇంటిలో ఏం తక్కువ ఉన్నదో నాకు తెలియదు, నా ఇంటిలో ఏం తక్కువ ఉన్నదో నాకు తెలుసు. మనందరికీ ఏదో ఒక తక్కువ ఉన్నది. ఆ తక్కువ తీరాలంటే మనం ఏం చేయాలా? మన పాపాలను శుద్ధి చేసుకునాలా, పవిత్రంగా ఉండాలా, మన కుండ నిండా ఉండాలా, పవిత్రంగా ఉండాలి. ఆ కుండలకి వెళ్ళి నీళ్ళు తీస్తే ఇది మంచి ద్రాక్షారసం, ఇది మంచి ద్రాక్షారసం. దేవుడు అనాలి ఇది మంచి ద్రాక్ష, ఇలా గుణం మంచిగా ఉన్నది, ఇలా స్వభావం మంచిగా ఉన్నది. తాను కడుక్కొని వచ్చి ఆరాధిస్తారు. ఆ విధంగా ఆరాధిస్తామా మనం దేవుణ్ణి? ఆరాధిస్తామా? లాస్ట్కి ఒక వచనం చదువుకొని ముగిస్తాం. ఎస్కేల్ గ్రంథం 11, ఎస్కేల్ గ్రంథం 11 19వ వచనం, 11 19వ వచనం. అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండె తీసేసి మాంసం గుండె ఇస్తున్నా అంటున్నాడు. రాతి గుండె తీసేసి మాంసం గుండె నీకు ఇస్తున్నా అంటున్నాడు. నీలో ఉన్న రాతి గుండె తీసేయు. నువ్వు ఎంతన్నా చెప్పు, నేను మళ్ళీ అట్లనే బతుకుతా. నువ్వు జబ్బు ద్రాక్షరసము, మంచి ద్రాక్షరసం కావు. మంచి ద్రాక్షరసం కావాలంటే నీ రాతి గుండె తీసేసి మాంసం గుండె దేవుడు మనకి ఇస్తున్నాడు. నీ క్రియలు మార్చుకో. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. అదే ఎస్కేల్ 36వ అధ్యాయం 26 నూతన హృదయం నీకు ఇస్తున్నా, నూతన స్వభావం మీకు కలిగజేస్తున్నా, రాతి గుండె మీలో నుంచి తీసేసి మాంసం గుండె ఇస్తున్నాడు. ఈరోజు రాతి గుండె తీసేసి మాంసం గుండె మనకి ఇస్తున్నాడు. నీ క్రియలు మార్చుకునాలా, కడుక్కునాలా. మన క్రియలను, మన హృదయాన్ని, మన తలంపులను కడుక్కొని ప్రభు దగ్గర ఆరాధించాలా. కానా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ప్రభు అంటున్నాడు, నేనే ద్రాక్షావళిని, నేను. నా మాట వినుండ్రి, మీ కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధిగా పరిశుద్ధపడుండ్రి, అప్పుడు వచ్చి దేవుణ్ణి ఆరాధించుర్రి. అప్పుడు నీ కోరిక దేవుడు తీరుస్తాడు. తాను శుద్ధి చేసుకుందాం, శుద్ధి చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించు. మహారాజు శక్తిమంతుడు, శాశ్వతమైన దేవుడు, మారని మారడు. యెహోవా మహారాజు శక్తిమంతుడు, శాశ్వతమైన దేవుడు, మారని మారడు.
సింహాసనముపై ఆసీనుడైన వాడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు మహిమా ప్రభావం స్తుతియు ఘనత నీకే సదా యుగముల నుండి యుగముల వరకు ఏకైక రాజు మహిమాసనముపై ఆసీనుడైన వాడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు మహిమా ప్రభావం స్తుతియు ఘనత నీకే సదా సంద్రపు కెరటాల కన్నా యెహోవా గంభీరుడు పర్వతముల కన్నా ఉన్నతమైనది యేసుని నామము సంద్రపు కెరటాల కన్నా యెహోవా గంభీరుడు పర్వతముల కన్నా ఉన్నతమైన యేసుని నామము యుగముల నుండి యుగముల వరకు ఏకైక రాజు మహిమాసనముపై ఆసీనుడైన వాడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు మహిమా ప్రభావం స్తుతియు ఘనత నీకే సదా యుగముల నుండి యుగముల వరకు ఏకైక రాజు మహిమాసనముపై ఆసీనుడైన వాడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు మహిమా ప్రభావం స్తుతియు ఘనత నీకే సదా యెహోవా మహారాజు శక్తిమంతుడు శాశ్వతమైన దేవుడు మారనే మారడు థ్యాంక్ యూ त्रास दिल्याशिवाय जायचं नाही. त्यांनी सांगितले सहन करा. मी सहन करायचं का तुम्ही करायचं ते तुम्ही ठरवा. हां ॲक्च्युली मी हिंदीमध्ये बोलण्याच्या याच्यात नाही आहे म्हणून मराठीमध्येच बोलत आहे. हिंदी बायबल आहे माझ्याकडे आणलेलं आहे पण मी जितकं फास्ट कारण ब्रदर माझ्याशी बोलत असताना मला सांगितलं 1 वाजेपर्यंत. आता 1 वाजेपर्यंत 10 मिनटात तुमच्याबरोबर मी काय बोलणार. चला जे काही वेळ आहे त्याच्यामध्ये मी अजून 10 मिनटं ॲड करून बोलणार आहे. शॉर्टमध्ये आपण बघूया. मानवाने आपल्या सहभागितेत यावे म्हणून देवाने त्याला निर्माण केले. पहिली गोष्ट. दुसरी गोष्ट, हा उद्देश पूर्ण करण्याकरता देवाला पहिली गोष्ट करावी लागली म्हणजे त्याचा एकुलता एक पुत्र येशू ख्रिस्त द्यायला लागले. आणि त्याकरता त्याने 5 गोष्टी आमच्या पुढे पूर्ण करण्यासाठी ठेवलेल्या आहेत. त्या 5च्या 5 जर तुमच्याबरोबर आज बोलायचं तर मला वाटतं रात्र होऊ शकते. म्हणून त्यातील फक्त एक गोष्ट तुमच्यासमोर ठेवण्याची इच्छा आहे. पण तुमच्या मनात असं जर विचार असेल की या 5 गोष्टी आहे या आम्हाला एकदा सांगितल्या तर किती बरं होईल. म्हणून मी तुम्हाला त्या 5 गोष्टी सांगतो.
प्रभू येशू ख्रिस्ताच्या द्वारे आम्ही देवाजवळ जाऊ शकतो, सहभागिता मिळू शकते. म्हणून या 5 पैकी पहिली गोष्ट निर्दोषीकरण म्हणजे जस्टिफायक्शन काय म्हणतात ना इंग्लिशमध्ये. दुसरं नवा जन्म. तिसरं दत्तकत्व म्हणजे दत्तकपणा. चौथं पवित्रीकरण. आणि 5वं गौरवीकरण. या 5 गोष्टीपैकी आज आम्हाला कोणत्याच 4 गोष्टी घ्यायच्या नाहीत. फक्त एक गोष्ट घ्यायची आणि ती प्रामुख्याने जी असेल तीच घ्यायची. नाही ते कोणतीही मी मध्ये घेईन आणि ती करेल असा भाग नाही. कारण टप्प्याटप्प्याने आम्हाला जाणं गरजेचं आहे. प्रभूकडे जायचं जर असेल तर अगदी योग्य टप्प्यानेच पुढे जायचं. माझ्या शर्टावर डाग पडला, मी काय केलं पाहिजे? धुवायला पाहिजे. जर तुमच्या शर्टावर डाग पडला तर काय करायला पाहिजे? स्वच्छ करायला पाहिजे. बरोबर ना? पहिली गोष्ट जी आहे निर्दोषीकरण. निर्दोषीकरण जे आहे ना हे खरं म्हणजे आमचं जे जीवन आहे, पापी जीवन आहे, जे डागाळलेलं जीवन आहे ते निर्दोष करणे. बरं, या धुण्याच्या क्रियेमध्ये कोणत्या वस्तू वापरता? साबण, व्हील, रिन आणि मला वाटतं बहिणी जास्त चांगले उत्तर देऊ शकतील. कारण ब्रदर लोकांना काही एवढं ज्ञान नाही आहे. कारण ते एकच कपडा धुतात. पण बहिणींना मात्र अनेक कपडे धुवायला लागतात. काय करतील त्या? ब्रश, साबण, ब्रश, पावडर. अजून काय वापरतील? पाणी. महत्त्वाचा भाग पाणी. पाणी पाहिजे. पाण्याशिवाय काय धुतलं जात नाही. माझ्या अंगावर अचानक चहा सांडला का मी तिथं साबण लावणार, मी तिथं पावडर लावणार, मी ब्रश मारत बसणार? काय घेणार? पाणी. म्हणजे आमच्या शुद्धीकरणामध्ये पहिली गोष्ट पाणी. तसंच आम्हाला जर देवाकडे जाण्यासाठी शुद्धीकरण हवे तर ते पहिली गोष्ट काय लागेल? पाण्यासारखंच एक वस्तू. आणि ही पाण्यासारखी वस्तू एक अशी आहे की जी प्रभू येशू ख्रिस्ताने आपल्या हृदयातून थेंब थेंब म्हणजे बूंद, एक सुद्धा बूंद त्याने ठेवला नाही, तो त्याने देऊन टाकला. ते म्हणजे त्याचं निर्दोष रक्त, लोहू. ज्या रक्ताने आमचे पापाचा डागाळलेला डाग त्याने धुवून काढला, स्वच्छ केलं, क्लीन केलं एकदम. आणि हे क्लीन केल्यावर आम्ही प्रभूच्या सहवासात जाऊ शकतो. पण प्रथम आपण समजावून घेऊया निर्दोषीकरण कसं केलं जातं. निर्दोषकरण कसं केलं जातं हा शब्द तुम्ही ऐकलेला आहे. कोणता? जस्टिफिकेशन. जस्टिफिकेशन हे 2 शब्द मिळून एकत्र झालेला हा शब्द आहे. आणि या शब्दाचा अर्थ असा होतो निपक्षपणे. म्हणजे हा माझा भाऊ म्हणून याला मी वेगळा न्याय देईल, हा माझा कोणीच नाही म्हणून मी याला वेगळा न्याय देईल, असं न करता हा पण माझाच आहे आणि हा पण माझाच आहे, मी जो न्याय देईल ते योग्य. म्हणजे निपक्षपातीपणाप्रमाणे जाहीर करणे. हा निर्दोष आहे हे जाहीर करणे म्हणजे जस्टिफिकेशन.
प्रभू येशू ख्रिस्ताच्या द्वारे आम्ही जर का शुद्ध निष्कलंक होत आहोत, तर देवाच्या समोर आम्ही कसे सादर केले जाणार, यासाठी 2 वचने वाचणार आहोत. पहिलं वचन आहे रोमकरास पत्र निर्गम याचा 23वा अध्याय 7वं वचन. निर्गम 23वा अध्याय आणि 7वं वचन. खोट्या मुकदम्यापासून दूर राहा. मला जर कोणाचा न्याय करायचा असेल तर मला या गोष्टीपासून दूर राहणं आहे. हा देवाचा नियम आहे. दुसरी गोष्ट आम्ही या ठिकाणी पाहतो, निरपराधी व नीतिमान याचा वध करू नको. माझं न्यायीपण जे आहे त्या न्यायीपणामुळे मी कदाचित निरपराधी म्हणजे ज्याच्यावर दोष नाही अशाचा सुद्धा मी वध करेल आणि नीतिमानाचा सुद्धा वध करेल. माझ्याकडून असं होऊ शकतं. आणि तिसरी गोष्ट, दुष्टाचा न्याय प्रभू ठरवितो. जे काही न्याय ठरवायचे ते प्रभू ठरवतो. मी न्याय जरी असा विपरीत केला तरीही देव न्याय योग्यच करणार. तो कधीही वेगळा न्याय करणार नाही. अजून याला सपोर्ट म्हणून एक वचन वाचूया. अनुवाद्याचा 25वा अध्याय आणि पहिलं वचन. 25:1 व्यवस्था विवरण 25:1. 1. महत्त्वाचं नियम लक्षात ठेवा. या ठिकाणी असं म्हटलेलं आहे, जर आमच्यामध्ये कोणामध्ये वाद झाला तो वाद कोणी सोडवावा? न्यायाधीशानेच. जो जस्ट करणारा आहे, जस्ट तोच, दुसरा कोणी नाही. देव माझा न्याय करणार आहे. हो, माझा न्याय करण्यासाठी देव तेथे हजरच पाहिजे. आणि या जगात जर त्याने कोणाला न्याय पण करण्यासाठी दिला असेल तर मंडळीचे वडील, मंडळीचे सेवक यांना न्याय करण्यासाठी काय केलेलं आहे? नेमलेलं आहे. पण आम्ही न्याय करण्यासाठी या मंडळीच्या वडिलांकडे येऊ इच्छित नाही, कारण आम्ही त्याचा न्याय करून मोकळे झालेलो असतो. डेव्हिड ब्रदर ना, ते काय बरोबर नाही, ते माझा न्याय बरोबर करणार नाही. का असे उद्गार काढतील? कारण त्याला त्याविषयी खात्री नाही. जर का देवाने जर माझा न्याय करायचं ठरविलेला आहे तर तो काय करेल? दोषाला दोषीच ठरवणार, दुष्कर्माला दुष्कर्मच ठरवणार. पण नीतिमाला मात्र तो काय करेल? नीतिमालाला नीतिमानच ठरवणार. देवाचा न्याय विपरीत नाही. आणि जर निर्दोष करायचा आहे, ही जर प्रक्रिया करायची आहे, तर आता ब्रदरच्या शर्टावर डाग पडलेला आहे, धुवायला घरीच कोणीच नाही आणि त्यांचे हात दुखत आहे, काय करतील? पण धुवायचंच आहे. परत आहे का? छान उत्तर, छान दिलं. लॉन्ड्रीमध्ये देणार. लॉन्ड्रीमध्ये आमचं शर्ट दिल्यानंतर तो कोण धुतंय, काय धुतंय याची आम्ही चौकशी करत नाही. बाई धुते का पुरुष धुतोय आणि ते कोणत्या पाण्यात धुतोय ते काही चौकशी करत नाही. पण तसं ह्या ठिकाणी नाही. जर मी पापाचा डाग मजवर आहे तर धुणारा मी स्वतः
नाही. मी माझा डाग कधीही धुवू शकत नाही. मी मला निर्दोष म्हणून कधीही ठरवू शकत नाही. मला निर्दोष ठरविण्याचं काम काय करायचं आहे? साबण, पावडर, रीन, पाणी याची आवश्यकता आहे. या सर्व गोष्टी आवश्यकता आहे. पण मला आध्यात्मिक जीवनामध्ये शुद्ध होण्यासाठी एकाच गोष्टीची गरज आहे, तो म्हणजे प्रभू येशू ख्रिस्त. कारण देवाने दिला. योहान 3:16 काय म्हटलंय? अरे हे वचन तर सगळ्यांना पाठ झालं पाहिजे. देवाने प्रेम केलंय तुमच्यावर आणि आपला पुत्र दिलेला आहे. कशासाठी? कोणाचा नाश होऊ नये. पहिली गोष्ट, कोणाचा नाश होऊ नये म्हणून त्याने दिलेला आहे. आणि त्याच्यानंतर आम्ही वाचतो, काय वाचतो? अनंत जीवन मिळण्यासाठी त्याने विश्वास ठेवला पाहिजे. या सर्व गोष्टी निर्दोषीकरणामध्ये येतात. देवाने पुत्र दिलेला आहे. देवाने तुमच्यासाठी जे कार्य करायचं ते पूर्ण केलेलं आहे. आता काय करायचं आहे? पहिली गोष्ट, मला जाणून घ्यायचं आहे, मला शुद्ध करणारा नेमका कोण आहे. तो योग्य व्यक्ती आहे का नाही? कारण त्यांनी माझी योग्यता पाहिली नाही. देवाने माझी योग्यता पाहिली नाही. त्याने पाहिलं, अरे पापी आहे ना, चालेल. नीतिमान आहे ना, चालेल. अधार्मिक आहे ना, चालेल. त्याने कोणत्याच गोष्टीचा विचार केला नाही. त्याने फक्त एकच विचार केला की याला मला तारण द्यायचं आहे. आणि त्याने ते काम पूर्ण केलं. आता माझं काम, मला तारण देणारा कोण आहे? कारण मला ठाऊक नाही देवाचा पुत्र कोणी दिला. बरोबर आहे का? योहान 1:18 काय लिहिलेलं आहे? वाचा. वचन हे पाठ पाहिजे. वचन 1:18 योहान. हाँ नहीं, फक्त योहान. परमेश्वर को किसी ने कभी नहीं देखा, एकलौता पुत्र जो पिता की गोद में है उसी ने उसे प्रकट किया. देवाला कोणी पाहिले? कोणीच पाहिलं नाही. मग ते कळणार कसं की माझ्यासाठी प्रभू येशू ख्रिस्त दिला गेला आहे? एका व्यक्तीने प्रश्न विचारला, तुमचा येशू ते वधस्तंभावर का बरं असा लटकवलेला दाखवतात? आमचे देव तर कोणतेच असे लटकवलेले दिसत नाही, पण तुमचा देव मात्र लटकवलेला दिसतो. काय उत्तर द्यायचं? हां, काय उत्तर द्यायचं? ब्रदर तुम्ही वडील आहात, बोला, तुम्हाला अधिकार आहे. बरं, तुम्ही काय म्हणता? त्यांनी उत्तर दिलं. समजून उमजून उत्तर द्या. हां, ओके ओके. आता मी तुम्हाला उत्तर देतो. प्रभू येशू ख्रिस्ताला, आमच्या देवाला तेथे का बरं लटकविण्यात आलेलं आहे? त्याचं कारण हे आहे की आमच्या देवाने आमच्यावर प्रेम केलं. योहान 3:16 पहिली सुरुवात काय आहे? देवाने आमच्यावर प्रेम केलं. आणि प्रेम करते वेळेस त्याने पाहिला नाही की माझा पुत्र मला अर्पायचा आहे का दुसऱ्या कोणाला अर्पायचं, हे पाहिलं नाही. त्याने निश्चित ठरवून टाकलं होतं की माझ्या पुत्राला मी तिथे काय करेल? अर्पण करेल. म्हणून तो तिथे दिसतो. तुमचे अनेक अवतार होतात. या अवतारात काय केलं जातं? फक्त धार्मिक जे आहेत ना त्यांनाच वाचवलं जातं. अधार्मिकाला वाचविणारा धर्म सापडत नाही. पण आम्हाला मात्र
अधार्मिकतेपासून सोडविणारा एकच आहे, तो म्हणजे आमचा प्रभू येशू ख्रिस्त. देवाने दिलेला पुत्र तो आम्हाला सोडवितो. आता त्याला अजून काही विचारायची हिंमत राहत नाही. एवढं सांगितल्यावर तो काय विचारणार? कारण त्यांच्यामधील सोडविणारे कोणीच नाही आहेत. हां, आम्ही अनेक जर का धर्मशास्त्र जर वाचले तर आम्हाला निश्चित लक्षात येतं, प्रत्येक धर्मशास्त्र असं म्हणतं, रक्त सिंचनाशिवाय पाप विमोचन नाही. आता हे मी मराठीमध्ये सांगितलं, हिंदीमध्ये काय असेल? नाही, बस सर्व धर्मशास्त्रात लिहिलेलं आहे. आपण हे रक्त नेमकं कोणाचं, हे तर आम्हाला समजलं पाहिजे. चला, मी बरेचदा उदाहरण दिलेलं आहे. ब्रदर डेव्हिड यांना रक्त भरायचं आहे. कोणतं भराल? कोंबड्याचं, बकऱ्याचं, बैलाचं? कोणतं भराल? माणसाचंच रक्त भराल ना. हां, अहो, हे जग काय करत आहे? एखाद्याला पापापासून मुक्त होण्याकरता कोंबडं कापतायत, बकरं कापतायत, काय काय कापतायत. हां, आणि त्या रक्ताच्या द्वारे शुद्ध झालो. अहो, साधे काय, अगदीच आळंदी आणि देहू इकडे जरी जाऊन आले किंवा हजला जाऊन जरी आले तरी त्या लोकांच्या पाया पडायला सर्वजण जातात, कारण तो त्या ठिकाणाहून शुद्ध होऊन आला असं त्यांचं मत आहे. पण आम्हाला कोठेही न जाता शुद्ध होता येतं, ते म्हणजे देवाचं रक्त, प्रभू येशू ख्रिस्ताचं रक्त मला येथेच शुद्ध करतं. केव्हा शुद्ध करतं? मी माझ्या मुखाने जर म्हणतो, प्रभू तू माझा देव आहेस, बस एवढं कबूल केलं आणि माझ्या पापाची तू क्षमा कर, त्याच क्षणी तो आम्हाला शुद्ध करतो, म्हणजे निर्दोषीकरण करतो. बर, सिस्टर काय नाव तुमचं? हृदया. यांना वारस म्हणून कसं सिद्ध करता येईल? वारस आहेत, कसं सिद्ध करता येईल? बरोबर बोलतोय ना? समजलं ना? फर्स्ट ब्लड रिलेशन, गुड आन्सर. सेकंड, भौतिकदृष्ट्या म्हणजे जगाच्या दृष्टिकोनातून. दुसरं काय पाहिजे? साधी गोष्ट आहे, प्रूफ पाहिजे. प्रूफ. हा अमुक याचा मुलगा आहे, हे कसं ओळखणार? जन्म दाखला, शाळेचा दाखला आणि अजून कितीतरी दाखले. ह्या मोदीला तर काही कामच नाही, तो नुसता सारखा सांगतो हे करा न ते करा न ते करा. जे पाहिजे ते सोडून बाकी सगळ्या गोष्टी करा. प्रियांनो, आम्हाला सुद्धा एक दाखल्याची गरज आहे. कोणता दाखला? प्रभू येशू ख्रिस्ताने त्याच्या रक्ताने तुम्हाला शुद्ध केलंय याचा दाखला पाहिजे. केव्हा दाखला दिला जाईल? ज्यावेळेस तुम्ही कबूल करता त्यावेळेस तो देऊन टाकलेला आहे. तरीही जगातील अनेक पंथ तुम्हाला असं म्हणतात, पवित्र आत्मा मिळालाय का? हा एक दाखला आहे बरं का. पवित्र आत्मा मिळाला असाल ना तरच तुम्ही देवाचे आहात. शास्त्रात असे कुठे लिहिलेले आहे की पवित्र आत्मा मिळालाच तरच आम्ही देवाचे होतो? अहो, पेंटेकॉस्टच्या दिवशी 120+ लोक होते. त्यावेळेस प्रभूने आत्मा पाठविला, हे सर्वांना मान्य आहे, बरोबर आहे? तो त्यांनी स्वीकारला का?
स्वीकारलाच, कारण प्रत्येकाच्या डोक्यावर एक ज्योत दिसत होती. पण शास्त्रात असंही लिहिलेलं आहे. काय लिहिलेलं आहे माहिती आहे? त्याने आपल्या शिष्यास म्हटले, आत्मा घ्या, पवित्र आत्मा घ्या. त्यावेळेस तो घेतला गेला नाही. हे तुम्हाला जर शोधायचं असेल, योहानाच्या पुस्तकात तुम्हाला सापडेल. त्याने स्वतः दिलेला आहे, पण शिष्यांनी घेतला नाही. का बरं घेतला नाही? कारण त्याने पूर्ण केलं नव्हतं, कार्य पूर्ण केलं. तो म्हणाला, मी जाईल आणि तुम्हासाठी कैवारी आत्मा पाठवील. तो मात्र तुम्ही लाथाळू शकत नाही, तुम्ही नाही म्हणू शकत नाही. तो तुम्हाला मिळणारच. कसा? ज्या दिवशी तुम्ही प्रभू येशू ख्रिस्ताचा स्वीकार करतो त्या दिवशी तुम्हाला मिळाला. आज ज्योत नाही दिसत, पण तो तुम्हाला मिळालेला आहे. तसंच मी ह्या सिस्टरचं जे उदाहरण देतो, ह्या वारीस आहे आणि ह्या वारीस आहेत, तर यांच्याकडे प्रूफ आहे. आणि यांच्याकडे जर प्रूफ आहे तर त्या प्रूफप्रमाणे त्यांना काय करायचं आहे? जाहीर करावं लागतं. मी ह्या सर्टिफिकेटद्वारे मी जाहीर करतो का ही व्यक्ती वारस आहे. तसंच प्रभू येशू ख्रिस्ताच्या द्वारे जे जे शुद्ध झालेले आहेत ते परमेश्वरासमोर म्हणजे देवासमोर सादर केले जातात. आणि त्या सादरीकरणामध्ये त्यांना जाहीर केलं जातं की हे देवाचे संतान आहे. आज जर निर्दोषीकरण जर पाहायचं झालं तर हेच आहे की ही गोष्ट स्पष्टपणे सांगायची आहे की हे देवाचं लेकरू आहे. आम्ही जर देवाचे लेकरू असेल तर पहिली गोष्ट झाली पाहिजे, जाहीर झालं पाहिजे की ही देवाचं लेकरू आहे. केव्हा बरं जाहीर होईल? ठाऊक आहे? पुन्हा एकदा वचन पाहिलं पाहिजे. योहान याचा पहिला अध्याय आणि त्याचं 12 वचन. योहान जितक्यांनी त्याचवर विश्वास ठेवला म्हणजे त्याच्या रक्तावर विश्वास ठेवला त्यांना देवाची मुले म्हणण्याचा अधिकार मिळालेला आहे. जाहीर झालंय आता. येशू ख्रिस्ताच्या रक्ताच्या द्वारे हे जाहीर झालं की हे देवाचं मूल आहे. दुसरी गोष्ट आम्ही पाहतो की आम्ही त्याला कबूल केलेलं आहे, त्यामुळे जाहीर झालेलं आहे की आम्ही देवाचे मूल आहोत. आणि म्हणूनच निर्गम पुस्तकामध्ये आपण पहिलं जे वचन वाचलं ते वचन असं म्हणतं की एखाद्याची स्थिती जी आहे ती स्थिती कशी आहे ती पाहून जाहीर करणे. आज जर मी प्रभू श्री ख्रिस्ताचं रक्त जर स्वीकारलं नसेल तर मी नीतिमान ठरत नाही. आणि नीतिमान व्यक्तीलाच तो आपलं दत्तकपण देतो, आपलं संतानपण देतो, तो दुसऱ्या कोणालाही देत नाही. म्हणून आमच्यामध्ये निर्दोषीकरण होणं गरजेचं आहे. आम्हाला शुद्ध होणे गरजेचं आहे. आणि हे शुद्ध होण्याकरता आम्ही प्रभूशीकडे येऊया आणि प्रभूशीला म्हणूया, हे प्रभू माझ्या सर्व पापांची क्षमा कर आणि मला तू शुद्ध कर. असे करण्यास तो तुमचे सहाय्य हो. हा विषय काही संपत नाही आहे, पण मी वेळेप्रमाणे मी जास्त वेळ घेऊ इच्छित नाही. पण याच्यामध्ये अनेक वचनं आहेत ज्या वचनाद्वारे आम्हाला शिकता येईल आम्ही नीतिमान म्हणजे काय, नीतिमान काय आहे हे जर शिकलं नाही तर आमचं निर्दोषीकरण कधी होणार नाही. नीतिमान हे असणं गरजेचं आहे. आणि ती बाब आम्ही पुन्हा कधी वेळ मिळाली आणि तुम्ही मला आठवण करून दिली तर हा विषय मी पुन्हा तुम्हाला शिकवू शकेल. एकंदरीत 5 विषय आहेत. एका याच्यात होणार नाही, एका याच्यात एकच विषय होणार आहे. पण जेव्हा संधी मिळेल तेव्हा मला आठवण करा, मी तुम्हाला हे विषय घेण्याचा प्रयत्न करेन. प्रभू आपणा सर्वांचे सहाय्य हो. जर समजलं नसेल तर कृपया फोन करा, फोन नंबर फोन करा.